అక్కడక్కడ పిచ్చి కుక్కలు ఉంటాయని విన్నాం, కానీ మల్కాజ్గిరిలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కార్యకర్తలపై దాడులకు పాల్పడడమే కాకుండా తిరిగి గూండాగాళ్లలా సవాలు విసురుతున్న పిచ్చి కుక్కలను చూస్తున్నాము. మల్కాజ్గిరిలో చిల్లర రాజకీయాలు చూస్తూ మల్కాజ్గిరి చౌరస్తలో గూండాగాళ్లలా వచ్చి సవాలు విసురుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తూ బానిసల్లా పనిచేస్తున్నారు పోలీసు అధికారులు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి సిద్దిపేటలోని హరీష్ రావు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసులు రీట్వీట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసు బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు బాధించే వారికి మద్దతునిస్తూ పనిచేస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలేరు. చెలరేగిపోతారని రకరకాలుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి చాలా మంది చాలా రకాలుగా రాష్ట్రం ఏర్పడద్దని చెప్పి ప్రయత్నాలు చేసిన విషయం కూడా మీకు తెలుసు. శాంతి భద్రతల సమస్య హైదరాబాద్ లాంటి మహానగరంలో తలెత్తుతుందని చెప్పి కూడా చాలా వక్రభాష అని చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. కానీ 9.5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక్కటంటే ఒక్కటి కూడా మరి గుండాగర్ది కానీ చిల్లర రౌడీ షీటర్లు వాళ్ళ దురాగతాలు కానీ ఇట్లాంటివి ఏవి కూడా లేకుండా 9.5 10 ఏళ్ల పాటు ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ మహానగరం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయింది. ఈ శాంతి భద్రతల పరిరక్షణను హర్షించిన ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఏవైతే ఇక్కడ మంచి సౌలతులు శాంతి భద్రతలు వారికి కేసీఆర్ నాయకత్వంలో అందిలేయో అవన్నీ చూసిన తర్వాతనే అటు 2018లో కానీ 2023లో కానీ 2 శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షమైన మరి విజయాన్ని కేసీఆర్ గారికి వారి శిష్యులు మా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అట్లాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2015 జిహెచ్ఎంసీలో ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేసినాం. మళ్ళీ రెండవసారి కూడా 2020 సంవత్సరంలో తిరిగి మళ్ళీ గులాబీ జెండానే ఏకపక్షంగా గెలిచి హైదరాబాద్ మీద తనకున్న పట్టును రుజువు చేసుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ హైదరాబాద్ లో ఒక్క సీటు రాలేదనే కోపంతో హైదరాబాద్ ప్రజల మీద పగబట్టి హైదరాబాద్ లో ఉన్న శాంతియుతమైన వాతావరణాన్ని చెడగొట్టైనా సరే మరి ఇక్కడ ఉండే నాయకులను ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గూండాగర్దీతోని చిల్లర రాజకీయంతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నాయకులను ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గూండాగర్దీతోని చిల్లర రాజకీయంతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు విరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా విరిగేట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు గంట సేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను తీసుకొచ్చి గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నాను. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, మా సునీత రాము యాదవ్ గాని, సబితా అనిల్ కిషోర్ గాని, మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని, మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాం పోయినారు? దేవుడికి గుళ్ళకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గూండాగాలను పెట్టి ఆ వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, చిల్లర గుండాగాలు. ఒకటి గుర్తు పెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఏమవుతున్నారో
నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇలా మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేశారు. జగదీష్ గౌడ్ మీద చేసింది, చిన్న యాదవ్ మీద చేసింది, మా సబితమ్మ మీద, మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇలా వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే, చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గుండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రాను కూడా బస్తీమే సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించారు. ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన